ఈరోజు మా పార్టీ మాకు అత్యంత ప్రీతికరమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతు యువజన శ్రామిక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఒక సామాజిక వర్గం నుంచి ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టిన పార్టీ తరఫునే పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 16వ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటుంది. ఈ 16 సంవత్సరాలు మేము పార్టీ తరఫున అనేక రకాలైన పోరాటాలు చేసి గెలుపులు చూసాం, ఓటములు చూసాం, మళ్ళీ గెలుపుని చూస్తాం. మేము సామాన్యులం. మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి వీడు సామాన్యుడన్న కౌన్సిలర్ స్థానంలో కూర్చోబెట్టి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే 2029లో ఖచ్చితంగా అధికారం చేపడతాం, కష్టపడతాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతమ్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈరోజు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెడుతూ ఈరోజు ఘనంగా ఇక్కడ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పుట్టింది ప్రజల్లో నుండి. ఎందుకంటే 2014 ముందు నుండి కూడా ప్రజలను గుర్తించి, పేద ప్రజలకు ఏదో చెయ్యాలి అనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2014లో మంచి సంకల్పంతో ప్రజల్లోకి రావడం జరిగింది. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు కోల్పోవడం జరిగింది. కానీ 2019వ సంవత్సరం వచ్చేసరికి ఆ రోజు చేపట్టిన పాదయాత్రలో 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకునే ఏకైక వ్యక్తి అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ప్రజలకి ఏమి కావాలి అనేది ప్రజలు అడగకుండానే ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకి మంచి చేయాలనే సదుద్దేశంతో 2019లో అనేక సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ గవర్నమెంట్ చేయలేనని అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి 2019లో అప్పుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2019 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2024 ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు నేనే అని కాల ఎగరేసుకుని చెప్పే విధంగా ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి నీ పార్టీ, నా పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలు అన్నిటికీ కూడా పార్టీతో, కులంతో, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నిలబడతారని చెప్పడానికి అతిశయోక్తి ఏం కాదు. కాకపోతే మొన్న 2024 ఎలక్షన్స్లో ఇప్పుడు ఏదైతేనో జరగచ్చు. ఒకవేళ మా కార్యకర్తలు బలోపేతం చేయకపోవడమో, లేదంటే కష్టపడిన వాళ్ళు కష్టపడకపోవడమో, ఏదైనా కొద్దో గొప్ప అన్యాయం జరగడమో, దానివల్ల కొంచెం ముందుకు రాలేకపోయారు. కానీ ఈ 2029 ఎలక్షన్స్కి ఈ కార్యకర్త ఒక్కొక్కరు కూడా 10 మంది కార్యకర్తల బలాన్ని చేకూర్చుకుని ఆ ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ ఏదైతేనో చేసి 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి శతవిధాల నాతో పాటు మా కార్యకర్తలు, మా నాయకులు, మా తోటి కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కష్టపడి మళ్ళీ 2029లో ప్రజల నుంచి మళ్ళీ మెప్పు పొంది, మేము చేసే కాదు ప్రజల నుంచి మెప్పు పొందితే ఇక్కడ ముఖ్యమంత్రి కావడం పెద్ద అతిశయోక్తి ఏం కాదు. అప్పుడు 2019లో ప్రజల నుంచి సీఎంగా అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2029లో కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడి ప్రజల ద్వారా ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని మళ్ళీ సీఎంగా అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా అందరిది ఒకటే ఎజెండా. మాది ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాది ఒకటే జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా నాయకుడు ఒకడే నాయకుడు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
మా గుర్తు ఒకటే గుర్తు, ఫ్యాన్ గుర్తు. ఇది మేము కాలర్ ఎగరేసుకుని ఎక్కడ చెప్పమన్నా మా కార్యకర్త ఎవరైనా సరే కాలర్ వేసుకొని చెప్తాడు. ఎందుకంటే మేము ఇంకో పార్టీలో కలవం. మా పార్టీ మాత్రం ఏకైక పార్టీ, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆ సందర్భంగా ఈరోజు 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, స్టార్ట్. ముందుగా 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, మా ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ గారికి మరియు నా తోటి కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఒక రాజకీయ పార్టీ అనేది ఒక సిద్ధాంతం నుంచి పుట్టాలి. ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలి. పూటకో మాట, రోజుకో వేషం మార్చే ఆ తత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు. ఒకటి వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాం, 67 వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాం, 151 వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాం, ఈరోజు 11 వచ్చినా సరే ఆయన వెంటే ఉంటాం. కార్యకర్తలు కూడా ఆయనతోనే ఉంటారు. వీళ్ళు అంటారు 15 ఏళ్ళు కలిసి ఉంటాం, కూటమిదే అధికారం అని. కూటమి ఉన్నంత మాత్రమే అధికారం రాదండి. ప్రజలకు ఎవరైతే మంచి చేశారో, ప్రజలు మా గుండెల్లో ఎవరైతే చిరస్థాయిగా నిలిచారో వాళ్ళనే ప్రజలు మళ్ళీ గెలిపించుకుంటారు. అదే చిన్న చిన్న కారణాల వల్ల 2024లో అధికారం కోల్పోవడం జరిగింది. 2029లో ఆ తప్పులు జరగకుండా చూసుకుని ఎప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని కూటమి 3 కాదు 30 పార్టీలు కలిసి కూటమి కింద వచ్చినా సరే 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతాడు, అందులో డౌటే లేదు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. జై జగన్.